ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు ఆయుచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తప్పుడు కేసులు పెడితే తిప్పలే, చట్టానికి ఎవరైనా ఒకటే కాబట్టి, ఎవరు అతిథులు కాదు కాబట్టి అక్రమ కేసులు పెడితే అది ఎవరైనా సరే, ఏ స్థాయి అధికారైనా సరే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా కేసులు పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఆ మేరకు లీగల్ సెల్ ముందుకెళ్తూ ఉంది. దాంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తోంది. అక్రమ కేసులు పెడితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ సహించదు అంటూ కూడా ఒక సంకేతాన్ని ఇస్తుంది. భరత్ గారు, సో మీరే లీగల్ సెల్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. సో అక్రమ కేసులు ఎట్లా అవుతున్నాయి, అక్రమ కేసుల విషయంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఎట్లా సమర్థవంతంగా పనిచేయబోతోంది? ఇతిహాసపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఒక నినాదం ఉన్నది మన సమాజంలో, ధర్మో రక్షిత రక్షిత అని. ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని. కానీ ధర్మాన్ని రక్షించాల్సిన అధికార గణమే ఇవాళ పోలీసులలో కొంతమంది, ప్రతి ఒక్కళ్ళని నేను చెప్పదలుచుకోలేదు, వాస్తవం కూడా కాదు, కొంతమంది చాలా అత్యుత్సాహంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మీరు ధర్మాన్ని రక్షించిన వాళ్ళు, మీరు రక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు జీతం తీసుకుంటున్నారు ప్రజల దగ్గర. గవర్నమెంట్ ఎక్చెకర్ నుంచి వస్తున్న మీ పైసలు, మీ జీతాలు కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే కాంగ్రెస్ నాయకుడి కుటుంబ ఆస్తుల నుంచో మీకు జీతాలు రావట్లేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈ మన సంస్కృతే కాదు, రాజ్యాంగబద్ధంగా కూడా ధర్మాన్ని రక్షించాలి. అట్లాంటివి వాటన్నిటిని పక్కన పెట్టి అత్యుత్సాహం ప్రదర్శించి తర్వాత తాబేదారితనం చేసే దానికోసము తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని, తర్వాత ప్రతిపక్ష కార్యకర్తలని, నాయకులని జైలు పాలు చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళని అన్యాయంగా జైలు పాలు చేయాలనే కోరిక కనుక ఉంటే దానికి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, తర్వాత అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ధర్మ పోరాటం చేసి వాళ్ళు బయటకు వస్తారు. కానీ అల్టిమేట్గా ఈ కేసులకి బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లోపలికి పోవాల్సిందే. ఎందుకు అంటే మీకెవరికి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కూడా కాదు, కాకుండా కేవలం వాళ్ళు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలైనంత అందుకు తర్వాత ప్రభుత్వం చేసే దుర్మార్గమైన, అన్యాయపూరితమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకమైన సమస్యల్ని, తర్వాత బాధల్ని ప్రజలకు కలిగిస్తున్నప్పుడు గొంతెత్తి వాళ్ళ ప్రజాస్వామిక హక్కును వాళ్ళు ఉపయోగించుకొని మాట్లాడితే ఇవాళ కేసుల పాలు చేసి జైల్లో వేస్తే చట్టం నోరు మూసుకొని కూర్చోదు, తర్వాత న్యాయ వ్యవస్థ ఇదే నేరుగా హెచ్చరిక చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. మొన్న జరిగినటువంటి సభలో, రజతోత్సవ సభలో లక్షలాది మందిలో ఈ రకంగా తప్పుడు కేసులు పెడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి తప్పనిసరిగా. కేసీఆర్ గారి నాయకత్వంలోనే లీగల్ సెల్ని యాక్టివేట్ చేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వెనుదన్నగా ఉండి లీగల్ సెల్ని యాక్టివేట్ చేసిన తర్వాతనే వీటికి అడ్డుకట్టబడతా ఉన్నది. తర్వాత నేనేమంటున్నానంటే, ఉద్యోగస్తులు మీరు ఇట్లా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలని కావాలని ఇబ్బందులు పాలు చేసినంత మాత్రాన మీకు వచ్చింది ఏందండి? ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? మీరు ఉద్యోగం చేయండి, ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని రక్షించండి, మీ పని అది. తద్వారా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకున్నది. రైట్. మీరు జీతం ఒకటే కాదు, జీతం ద్వారా చేయాల్సిన పనే కాదు, మీకు పౌరులుగా కూడా మీకు ఒక బాధ్యత ఉన్నది. క్రిషాంక్ మా యువ నాయకులందరి మీద కేసులు పెట్టి వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే దానికోసం ప్రయత్నం చేశారు. క్రిషాంక్ దగ్గర నుంచి ఇవాళ జాన్సన్ నాయక్ గారి దగ్గర వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారండి? వేలాది కేసులు పెట్టినారు. అరెస్ట్ చేయడానికి వీల్లేని కేసులలో అరెస్టులు చేయడము, అర్ధరాత్రి ఇళ్ల మీద దాడి చేయడము, కుటుంబాన్ని భయోత్పాతం చేయడము, మెరికల్ లాంటి నాయకులందరి మీద, స్థానిక నాయకులు కానివ్వండి, గ్రామ నాయకులు కానివ్వండి, సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళని ఎందుకు వచ్చిన పంచాయతీ మనకి, ఇదంతా ఏమైనా ఇంటికి చేస్తున్నావా, పిల్లలకు చేస్తున్నావా అని కుటుంబ సభ్యులు ఆ నాయకుల మీద ఒత్తిడి తెచ్చేదానికోసము ఈ దుర్మార్గమైన పందాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నది. ఎంచుకోవడమే కాదు, దాన్ని కొనసాగిస్తూ ఉంది. మేము ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం,
ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టిన ప్రతి అధికారి వీటి పర్యవసానాన్ని మాత్రము ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చట్టబద్ధంగానే మేము చట్టబద్ధమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళందరి మీద మేము కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. అవి తప్పుడు కేసులని ప్రూవ్ అయిన రోజున వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎందుకనంటే అధికార పరిధిని ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీకి తాబేదారితనము, తర్వాత కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా చేస్తే కాంగ్రెస్ నాయకులకి దీనికి సంబంధించిన పర్యవసానాలు ఉంటాయి, ఈ అధికారులకు కూడా పర్యవసానాలు ఉంటాయి. రైట్ శ్రీధర్ గారు, 6 గ్యారంటీలతో పాటుగా 7వ గ్యారంటీగా మేము ప్రజాస్వామ్య హక్కు కల్పిస్తామన్నారు. అరెస్టులు ఉండవు, తర్వాత గృహ నిర్బంధాలు ఉండవు, అక్రమ కేసులు ఉండవు అనేది రకరకాలుగా చెప్పినటువంటి మాటలు. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటి, జరుగుతున్న దానికి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి సీరియస్నెస్ కూడా ఎట్లా అనిపిస్తుంది? అంటే మొన్న ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు స్పష్టంగా ప్రస్తావించారు, ఒక రకంగా హెచ్చరించారు కూడా. ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోవాలి. ప్రభుత్వంలో ఉద్యోగులలో భాగస్వాములే, ఆ ఉద్యోగులు అంటే పోలీసులు వస్తారు. పోలీసులకు కూడా ఒక విచక్షణ ఉండాలి. ఇది ఒక కేసు బనాయించదగ్గ అంశమా కాదా అని ఆ విచక్షణ పక్కన పెట్టి, మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ ప్రోత్సాహం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, బెదిరింపు కావచ్చు, ఏదైనా కానీ దాని ప్రకారం కేసులు పెట్టుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. చట్ట ప్రకారం లేదా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. ప్రభుత్వం ఒక హామీ ఇస్తే నిలదీసే హక్కు కూడా అందరికీ ఉంటుంది. అవును, అది పౌర హక్కులలో ఒక భాగంగానే ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. తర్వాత గతంలో ఏ కోర్టు కూడా ఏనాడు కూడా ప్రజలు ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి వీల్లేదన్న తీర్పులు ఎప్పుడూ ఇవ్వలే. వాళ్ళకి ఆ హక్కు ఉందనే తీర్పులు ఇచ్చాయి. ఆ హక్కును ఉపయోగించుకొని రాజ్యాంగం ఇచ్చిన ఆ ప్రాథమిక హక్కు ఆధారంగా ప్రశ్నిస్తూ ఉంటేనే కేసులు బనాయిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఒక అసహనాన్ని గురి చేస్తూ ఉంది. వాగ్దానాలు చేశారు ఎడపెడ, 420 వాగ్దానాలు ప్రధానంగా, ఇంకొక 6 వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఏవి అమలు కావట్లేదు. ప్రజల ముందు పోతే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఏమి పాలుపోని స్థితి, ఒక ఉక్రోషం. ఏడాదిన్నరలోనే ఇంత పలచబడిన ప్రభుత్వాలు గతంలో ఎక్కడా లేవనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఆ ఉక్రోషం నుంచి వచ్చిన ఆ కోపంతో ఇవాళ ప్రజల మీద ఆగ్రహం ప్రకటించే క్రమంలో అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా మరి క్రిషాంక్, ఎర్రోళ్ళ శ్రీనివాస్, చివరికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా వదిలిపెట్టలే. హరీష్ రావు గారి మీద ఖమ్మంలో దాడి చేస్తున్నారు. ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని కార్ల మీద పోలీసుల సమక్షంలో ఇసిరేస్తుంటే ఆపాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నది. ఆపకపోవడమే కాకుండా ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళ కంప్లైంట్ మీద బాధితుల మీద కేసులు పెట్టినారు. హరీష్ రావు గారి మీద కేసు పెట్టినారు. అంటే ఏ రకమైన పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. రైట్. ఇది ఏదైతే ఉన్నదో ఇది పోలీసింగ్ కాదు. ఇది పోలీసింగ్ కాదు. ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా కూడా ఈ పనులు చేస్తే వాళ్ళు న్యాయస్థానాల ముందు బాధ్యత ఏదైతే ఉన్నదో వాళ్ళు నిర్వర్తించాల్సి వస్తుంది, వాటి యొక్క ఫలితాలని అనుభవించాల్సి వస్తుంది. కింది స్థాయి నుంచి డీజీపీ దాకా ఎవరైనా సరే అక్రమ కేసులు పెడితే, అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కావచ్చు, బీఆర్ఎస్కి అనుకూలంగా పెట్టేటువంటి ఎవరైనా సరే వాళ్ళపైన అక్రమ కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకోదు. డెఫినెట్గా దానిపైన లీగల్ సెల్గా సమర్థవంతంగా పనిచేస్తాం. ఉల్టా కేసులు డెఫినెట్గా ఏ స్థాయి అధికారికైనా సరే చట్టం ముందు అందరినీ సమానంగా నిలబెడతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది.